ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నేరుగా మేము వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో ఒక సంవత్సరంలో 29,000 కోట్లు ఇచ్చినాం, ఒక సంవత్సరంలో 35,000 కోట్లు ఇచ్చినాం. వాళ్ళు ఆ కోవిడ్ సంవత్సరం తప్పితే అన్ని సంవత్సరాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే చాలా తక్కువ అమౌంట్ ఇచ్చిండ్రు. సుమారు 8,000 10,000 కోట్లు తక్కువ ఇచ్చిండ్రు. ఈసారి మేమంటే ప్రతి ఇయర్ ఖరీఫ్ ప్లస్ రబీ కలిపి ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా ఎంత అమౌంట్ ఇచ్చిండ్రు వరి రైతులకు అనేది స్పష్టంగా దీస్ ఆల్ అఫీషియల్ ఫిగర్స్. ఓకే, ఈసారి 35,000 కోట్లు 35,077 కోట్లు ఇచ్చి ఒక రికార్డు సృష్టించినాం. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ మనం వేరే రాష్ట్రాలకు కొంత చూసుకుంటే మనం 147 లక్షల మెట్రిక్ టన్నులు అయితే ఆంధ్రప్రదేశ్ 73, ఒరిస్సా 81, ఛత్తీస్గఢ్ 141, మధ్యప్రదేశ్ 52, మహారాష్ట్ర 15, ఉత్తరప్రదేశ్ 62, బీహార్ 37, ఉత్తరాఖండ్ 7.5, గుజరాత్ 67,000 మాత్రమే, హర్యానా 62 లక్షల మెట్రిక్ టన్నులు. ఒక మీకు ఇంట్రెస్టింగ్ ఇష్యూ చెప్పాలి. ఇంత మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఇక్కడ రకరకాల మాటలు మాట్లాడారు. భారతదేశంలో ఏ బీజేపీ రాష్ట్రంలో కూడా ఈ కేఎంఎస్ 25-26 అంటే ఖరీఫ్ ప్లస్ రబీ కలిపి ఏ బీజేపీ రాష్ట్రంలో కూడా తెలంగాణ కంటే చాలా పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇంత ప్రొక్యూర్మెంట్ వరి ప్రొక్యూర్మెంట్ చేయలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్, అదేవిధంగా మనం రైతులకి మా ద్వారా ఎంత మేలు జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ 10 ఏళ్ల హయాంలో 10 ఏళ్లలో వాళ్ళు 135,000 కోట్లు రైతులకి వరి ధరిస్తే 10 ఏళ్లలో, మేము 2 ఏళ్లలో సుమారు 1,00,000 కోట్లు ఇచ్చిన విషయం ఎంఎస్పి ద్వారా వరి రైతులకి అనే విషయం గమనించాలి. వాళ్ళు 10 ఏళ్లలో 135,000 కోట్లు ఇస్తే మేము 2 ఏళ్లలో ఆల్మోస్ట్ 1 lakh crores ఇచ్చినాం. నేరుగా వరి రైతులకి అకౌంట్లో వేయడం జరిగింది. వాళ్ళ హయాంలో 7,000 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు నడుస్తుంటే మా హయాంలో 8,500 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నడుస్తున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రొక్యూర్మెంట్ టార్గెట్లో వాళ్ళు 50-60% చేస్తే మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రొక్యూర్మెంట్ టార్గెట్ కంటే ప్రతి సంవత్సరం రైతుకి మేలు చేయడానికి ఎక్కువ కొనుగోలు చేసినాం. ఉదాహరణకి 24-25లో కేంద్ర ప్రభుత్వం 105 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్ ఇస్తే మేము 128 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. 25-26లో కేంద్ర ప్రభుత్వం 112 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం టార్గెట్ ఇస్తే మేము 147 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. అంటే ఏంటిది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎంఎస్పి పాలసీ ప్రకారం ఇచ్చే టార్గెట్, అదే ఎంఎస్పి రేటు, అదే ఎంఎస్పి కండిషన్స్. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఆ ఆర్థిక భారం మోసి తెలంగాణ వరి రైతుకి మేలు జరగాలని చివరి గింజ వరకు కొనుగోలు చేసినాము. ఒక ఉదాహరణ చెప్పాలంటే మీకు ఈ యాసంగి పంటలో ఇప్పుడు జరుగుతున్న ప్రొక్యూర్మెంట్లో 6,650 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం మేము మా బడ్జెట్ నుంచి అదనంగా పెట్టి ఈ వరి కొనుగోలు చేసినాం. అదేవిధంగా ఈ 2 ఏళ్లలో కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన ఎంఎస్పి కంటే అదనంగా 16,649 కోట్ల రూపాయలు మా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి లోన్ తీసుకొని తెలంగాణ వరి రైతులకి మేలు జరిగే విధంగా అదనం భారం మేము మోసి, ఆర్థిక భారం మోసి తెలంగాణ ప్రతి వరి రైతు దగ్గర ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పి నేను మనవరిస్తున్నాను. అదేవిధంగా ఇది చూడండి మీరు, అంటే ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఏదో మరి ఉద్యమం యాత్రని మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి కొనుగోలు చేసే వరి టార్గెట్ ప్రతి ఏటా తగ్గించుకుంటూ పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మేమేమో
బెటర్ ఇరిగేషన్, బెటర్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ తోని, ప్రో ఫార్మర్ అగ్రికల్చర్ తోని మేమేమో వరి ధాన్యం ప్రొడక్షన్ పెంచుకుంటూ పోతుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమో తెలంగాణ రాష్ట్రం నుంచి కొనుగోలు చేసే వరి తగ్గించుకుంటూ పోతుంది. దయచేసి మీడియా మిత్రులారా మీరు గమనించాలి. ఇది అసలు ఎవరికి లొలిపెట్టేది? అసలు మీరు కొనుగోలు తగ్గిస్తూ మనం ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంటే వాళ్ళ కొనుగోలు పెరగాలి. బికాస్ వీఆర్ ఫాలోయింగ్ ఎంఎస్పీ పాలసీ. మనమేమో ప్యాడీ ప్రొడక్షన్ పెంచుకుంటూ పోతున్నాం. బెటర్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, బెటర్ ప్రో ఫార్మర్ గవర్నెన్స్, బెటర్ ఇరిగేషన్ ద్వారా కాళేశ్వరం నుంచి ఆ 3 బ్యారేజ్ నుంచి ఒక్క చుక్క నీళ్లు తీసుకోకుండా ఇయర్ ఆన్ ఇయర్ ప్యాడీ ప్రొడక్షన్ పెంచుతూ పోతుంటే కేంద్ర ప్రభుత్వం ఏమో తెలంగాణ నుంచి ప్రొక్యూర్ చేసే ప్యాడీ ఇది తక్కువ చేస్తూ రాష్ట్రం మీద ఆర్థిక భారం మరింత మోపుతున్న విషయం కూడా, ఆర్థిక భారం మోపిన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మన కోటా తగ్గించినా మేము వరి రైతుకి ఇబ్బంది పడకుండా ఎంఎస్పి ధర మీద, ఎంఎస్పి కండిషన్ మీద మేము మరి ఆ ఆర్థిక భారం మోస్తూ కొనుగోలు చేస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నా.